బేబీ కార్న్‌తో మంచూరియా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 200 గ్రాముల దాకా బేబీ కార్న్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోండి. మిక్సింగ్ బౌల్‌లో పావు కప్పు కార్న్ ఫ్లోర్ పిండి, టేస్టీతో అంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. బేబీ కార్న్‌కి ఈ పిండంతా కూడా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని వీటిని వేసుకొని మంచి రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం 2 భాగాలుగా కట్ చేసుకోవచ్చండి. బాండీలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని సన్నగా తరిగిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల టమాటా సాసు, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, కార్న్‌ఫ్లోర్ పిండిని నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని దీంట్లోకి వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసేసుకున్నాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న బేబీ కార్న్స్ కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకోండి. ఇలా పొడి పొడిలాడేటప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.